హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గాంధారి కృష్ణుడికి ఏ శాపం పెట్టిందో చెప్పబోతున్నాను. అలాగే కృష్ణుడు ఎలా చనిపోయాడో అనేది చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అందుకని ఈ వీడియో ఏదాకా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. భగవత్ పురాణం ప్రకారం మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, ఇప్పటి నుంచి సుమారు 5000 years ago మహాభారత యుద్ధం అయితే జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు గెలిచారు, కౌరవులు చనిపోయారు. అయితే యుద్ధం పూర్తయిన తర్వాత పాండవులతో పాటు శ్రీకృష్ణుడు హస్తినాపురం రాజ్యానికి అయితే వెళ్తారు. అప్పటికే అక్కడ గాంధారి తన 100 మంది పిల్లలు చనిపోయారని బాధపడుతుంది. అదే టైంకి కృష్ణుడు అక్కడికి వస్తాడు. అప్పుడు గాంధారి, కృష్ణ, నువ్వు అనుకుని ఉంటే ఈ యుద్ధాన్ని అయితే ఆపగలవు, కానీ నువ్వు అలా చేయలేదు. నీ వల్లే నా 100 మంది కుమారులు అయితే చనిపోయారు. అందుకని ఇప్పటి నుంచి రాబోయే 36 సంవత్సరాల్లో నీ యాదవ వంశం మొత్తం నాశనం అయిపోతుంది అని శపిస్తుంది. దానికి కృష్ణుడు నవ్వుతూ ఆ శాపాన్ని అయితే అంగీకరిస్తాడు. ఆ శాపంతో పాటు యాదవ వంశం నాశనం అవ్వడానికి ఇంకో 3 ఋషుల వాళ్ళ శాపం కూడా తోడయ్యింది. అయితే కురుక్షేత్ర యుద్ధం అయిన 35 years తర్వాత ఆ శాపాలు అయితే పనిచేయడం మొదలయ్యాయి. యాదవులు వాళ్ళల్లో వాళ్ళే ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇవన్నీ చూసిన కృష్ణుడు గాంధారి యొక్క శాపం పనిచేస్తుంది అని గ్రహించాడు. రాబోయే కాలంలో ద్వారక కూడా మునిగిపోతుంది అని గ్రహిస్తాడు. కృష్ణుడు తన సోదరుడైన బలరాముడితో, మనం ఈ దేహాలు వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చింది అంటాడు. దాంతో బలరాముడు నది ఒడ్డున తపస్సు చేస్తూ తన దేహాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క ఆదిశేషులాగా మారిపోతాడు. అయితే ఒకరోజు అడవిలో కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే జరా అనే ఒక వేటగాడు కృష్ణుడి పాదం చూసి ఏదో మెరుస్తున్న జింకలాగా ఉందే అని చెప్పి గురి చూసి బాణాన్ని అయితే వదులుతాడు. ఆ బాణం నేరుగా వచ్చి శ్రీకృష్ణుడి పాదానికైతే తగులుతుంది. అది తెలుసుకున్న వేటగాడు చాలా బాధపడతాడు. ఇది చూసిన శ్రీకృష్ణుడు, బాధపడకు, ఇది నా లీల. పోయిన జన్మలో అంటే త్రేతాయుగంలో రామున్నైన నేను వాలిగా ఉన్న నిన్ను చెట్టు చాటు నుంచి అయితే చంపాను. దానికి ఫలితమే ఈ జన్మలో నువ్వు నాపై బాణం వేశావు అని శ్రీకృష్ణుడైతే అంటాడు. శ్రీకృష్ణుడు చనిపోయిన కొన్ని రోజులకి ద్వారకా నగరం అయితే సముద్రంలో మునిగిపోతుంది. అర్జునుడు శ్రీకృష్ణుడికి దహన సంస్కారాలు అయితే చేస్తాడు. దాంతో శ్రీకృష్ణుడు తన దేహాన్ని వదిలి వైకుంఠానికైతే వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ద్వాపర యుగం అంతమయ్యి కలియుగం అయితే మొదలయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.